దేవుడు చేసిన వాగ్దానము మన జీవితాల్లో ఫలిస్తుందండి. మనం మర్చిపోతాం. నీ జీవితము అర్థం కానట్టుగా ఉండొచ్చు, నీ బ్రతుకు చిరిగిపోవచ్చు, నీ స్థితి మారిపోవచ్చు, నువ్వు అట్టడిగిపోవచ్చు, ఇంకా నీ జీవితంలో ఏ ఆశలు లేకపోవచ్చు. దేవుడు చేసిన వాగ్దానాలను మనందరం మర్చిపోవచ్చు, కానీ ఆయన నీ పట్ల నెరవేర్చబోతున్న వాగ్దానాలు నువ్వు మర్చిపోయావు, కానీ ఆయన మర్చిపోలేదు. నీ శరీరం కుళ్ళు కృషించిపోయిందేమో, కానీ ఆయన నీ పట్ల ఉన్న ఆశ మాత్రం కృషించిపోలేదు. నువ్వు లేవలేమోగేమో, ఆయన చెయ్యిచ్చిన లేవనెత్తాడు. నువ్వు బలపరచబడలేవేమో, కానీ ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను ఒక్కసారిగా నిన్ను నమ్మి నిన్ను నిలబెడితే మాత్రం ఆయన ఉద్దేశం చాలా గొప్పగా ఉంటుంది. సో ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం ఎలాంటి బలహీన స్థితిలో ఉన్నామో తెలీదు, మనం ఎలాంటి అట్టడిగిపోయిన స్థితిలో ఉన్నామో కాదు. మనల్ని చూసి మన బంధువులు, సన్నిహితులు, ఫ్రెండ్స్, రక్తం సంబంధికులు, మన తోబుట్టు వారే, మన చుట్టూ ఉన్నవారే వీడి పని అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారేమో, కానీ దేవుడు శూన్యం నుంచి సమస్తము చేయగలిగే అధిపతి అండి. ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోవచ్చేమో, కానీ ఆ ఆశలో లేని ఎండిపోయిన జీవితాల నుంచి, ఎడారుల్లోంచి నీళ్ళను ఉబకజేసే దేవుడు ఆయన. ఎండిపోయిన భూమి నుంచి ఆయన చిగురును పుట్టించే దేవుడు. చూడండి, అందరు కర్రలు తీసుకొచ్చంట, ఆ యొక్క గోత్రాల కర్రలు పెట్టారంట, కానీ ఎవరు కర్ర చిగురించలేదంటండి. ఎవరి కర్ర చిగురించిందండి? అహరోను గారి చేతి కర్ర చిగురించడమే కాదు, ఆకులు వచ్చింది, పువ్వులు వచ్చింది, పళ్ళు కూడా కాసిందంటే ఎంత గొప్ప ఘనత అండి. ఎండిపోయిన కర్ర, చేతి కర్ర. మీ జీవితాల్లో ఎండిపోయిన జీవితం, నా జీవితంలో ఇంకేమీ లేదు, నేను అనుకున్న ఆశలన్నీ అవి అనగారిగిపోయి, నా జీవితంలో ఉన్న ఒక్కటి అనుకున్నాను, అది కూడా నా జీవితంలో మిగలలేదు. అయ్యో ఒక్క బిట్ అనుకున్నా, ఆ ఒక్క బిట్ కూడా నా జీవితంలో మిగలేదు. అయ్యో ఒక ఉద్యోగం వచ్చి ఆ జీతం అనుకున్నా, అది కూడా నాకు మిగలేదు. అయ్యో నా ఒక కుమారుడు, వాడే నన్ను చూస్తాను, వాడే నాకు మిగలలేదు. అయ్యో నా జీవితం, నా కుటుంబీకులు నన్ను ఆదరిస్తారు అనుకున్నావు, అదే నీకు మిగలేదేమో, కానీ దేవుడు శూన్యంలో సమస్తము చేయగలిగేవాడు. ఆయన నిన్ను ఒక్కసారి ఎన్నుకుంటే ఆయన నీ స్థితి ఏదైనా ఎండిపోయిన కర్రను చిగురించినట్టుగానే జీవితాన్ని చిగురింపబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.